వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి కొండపల్లి 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారని నియోజకవర్గం ప్రజలు ఇప్పటికైనా గ్రహించి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక నియోజకవర్గాన్ని ఇప్పటివరకు అభివృద్ధి చేశానని చెప్పి దోచుకుని దాచుకున్నారే తప్ప అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ఇక నియోజకవర్గానికి సంబంధించి సమస్యలపై తాను పోరాటానికి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుందని, ఈ రోజు డబ్బులు పంచిన నాయకులు పంచిన దాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నారు తప్ప నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, గెలుపు కోసం ప్రతి ఒక్కరిని భుజం తట్టిన నాయకులు గెలిచిన తర్వాత కనీసం తమ బాధలు వినేందుకు కూడా అవకాశం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇక కృష్ణానది పక్కనే ఉన్నటువంటి కనీసం తాగునీటికి 70 సంవత్సరాల నుండి ప్రజలు మంచినీరు అందించలేకపోతున్నారని, ఎన్నికల్లో ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ప్రజలు ఇప్పటికైనా గమనించి స్థానికంగా ఉన్న వ్యక్తికి నేను నియోజకవర్గంలో సమస్యలపై నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని, దానికి ప్రజలు మద్దతు కావాలని ఆమె కోరారు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరికీ తెలిసిన అమ్మాయిని, మీ అమ్మాయిని, మీ ఆడపడుచుని కూడా నేను మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానానికి కూడా లెటర్ పంపించడం జరిగింది. ప్రెస్ మీట్ల ద్వారా కూడా తెలియపరచడం జరిగింది. ఈరోజు మన్ని గుర్తించట్లేదు అంటే మీరందరూ ఒకటి గమనించాలి. ఈరోజు డబ్బే ప్రాధాన్యత కాదు. ఒక 100 కోట్ల రూపాయలు తీసుకొని నేను వస్తా, ఓటుకొచ్చి 1000 రూపాయలు 2000 చొప్పున ఓటు కొన్న తర్వాత మీకు ఉన్నటువంటి గ్రామంలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మీద నేను పోరాడతానా? నేను 100 కోట్లు పెట్టి ఓట్లు కొని ఆ 100 కోట్లకి 200 కోట్లు సంపాదించుకోవాలన్న కాన్సెప్ట్ మీదే ఉంటానా? మీ ప్రజల్ని కలిసి మీ బాధల్ని తెలుసుకోవడానికి దగ్గరికి వస్తానా? ఒకటి గుర్తించండి, నేను ఒక్కటే చెప్తున్నా, డబ్బు ప్రాధాన్యత కాదు. ఈరోజు ప్రతి ఒక్క మనిషి కూడా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి తెలుసుకుంటున్నారు. తెలుసుకొని గెలిచిన తరువాత నేను నీకు అన్నీ చేసేస్తాను, అన్నీ ఎక్కడ దాకా ఎందుకండి, పక్కనే ఉన్నటువంటి కృష్ణానది పక్కన ఒడ్డున ఉండి మేము ఈరోజు తాగునీరుకి ఎంత ఇబ్బంది పడుతున్నామో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఓట్లకు వచ్చినప్పుడు ఇదే సమస్య ఒక ఎమ్మెల్యే గారికి చెప్తే అప్పుడు ఆయన ఏమి మాకు హామీ ఇచ్చారండి, ప్రతి ఇంటికి కుళాయి ఉంటుంది, ప్రతి ఇంటికి తాగునీరు వస్తుంది, ప్రతి మనిషికి దాహం తీరుస్తాను అని చెప్పి గెలిచారు. గెలిచిన తరువాత ఈరోజు నేను ఏదైతే 100 కోట్ల రూపాయలు పెట్టి ఓట్లు కొన్నానో నా వెనక 200 కోట్లు నేను దాచుకోవాలన్న చెప్పి ఆ ఎమ్మెల్యేలు దాచుకుంటున్నారే తప్ప మనకి ఎవ్వరూ కూడా ముందుకొచ్చి మన ద్రాహాన్ని తీర్చిన దాతలా లేరు, మనకు వచ్చినటువంటి ప్రాబ్లాలు తీర్చిన దాతలా లేరు. ఇప్పుడు అంతా డబ్బుతోనే నడుస్తుంది అనుకుంటున్నారు. మొన్న ఆ డబ్బు తీసుకొచ్చే కొని 2000 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి ఓటు కొని ఈరోజు మన్ని ఈ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదే ఆ డబ్బుకి ప్రాధాన్యత లేకుండా ఎవరైతే మన స్థానిక ఎమ్మెల్యేని ముందుకు తీసుకొచ్చుకొని గెలిపించుకుంటామో ఆ రోజే మన ప్రాబ్లాలు వెళ్ళి గట్టిగా చెప్పుకోవడానికి ఉంటుంది. పెద్ద వాళ్ళు గెలుస్తున్నారు, గెలిచిన తర్వాత మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఇంటి ముందుకు కూడా రానిట్లేదు. ఈరోజు గెలిచేటప్పుడు ఏమంటున్నారు, భుజం తట్టి నా మనిషి అని చెప్తున్నారు. ఆ గెలిచిన తర్వాత ఏం చెప్తున్నారండి, పా అన్నట్టు ఇదిలిస్తున్నారు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ చెప్పేది ఇదొక్కటే, ఒక కింద స్థాయి నుంచి గెలిపించుకొని మనందరం కూడా కలిసికట్టుగా పని చేసుకుందాం. డబ్బుకి ప్రాధాన్యత కాదు. ఇలా డబ్బే గెలిపిస్తుంది అనుకోవటం తప్పు. ప్రజలందరూ కూడా డబ్బును పక్కన పెట్టి ఒక వ్యక్తిని గెలిపించుకోవాలని తిరగబడిన రోజు ఆ మనిషి గెలుస్తాడు. ఆ గెలిస్తే ఆ మనిషి మీ అందరికీ కూడా మైలవరం నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు. ప్రతి ఒక్క గ్రామం మనిషి కూడా నా ఇంటికి రావడానికి ఎనీ టైం మీకు వదిలేస్తా, మా ఇంటికి రావడానికి
రండి, కూర్చోండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి, తెలుసుకుందాం, వెళ్ళి అక్కడ మన పని ఏంటో చేసుకుందాం. అది చూడండి. డబ్బుకు శాశ్వతం కాదు, డబ్బు ప్రాధాన్యత కాదు. అధిష్టానం కూడా డబ్బే చూస్తుంది. మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి. అధిష్టానం కూడా డబ్బే చూస్తుంది. 100 కోట్లు పెట్టగలుగుతారా వాళ్ళు? అంటే పెడతారు అంటే పిలిచి మాట్లాడుతున్నారు, లేకపోతే అది కూడా లేదు. కానీ 100 కోట్లు పెడతా నేను కూడా. రేపొద్దున మిమ్మల్ని చూడను కదా నేను ఈ 100 కోట్లు పెట్టానంటే రేపొద్దున 200 కోట్లు సంపాదించుకోవాలి. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నాకు అనుకున్న కోట్ల రూపాయలకి సీట్ ఇవ్వడానికి వాళ్ళు చూడాలి అని చెప్పి నేను సంపాదించుకొని వెనకేసుకోవాలని చూస్తానే తప్ప నియోజకవర్గ ప్రజలను పట్టించుకోను. అందుకనే నేను ఒక్కటే చెప్తున్నానండి, మన కింద స్థాయి నుంచి ఎప్పుడైతే ఒక మనిషి బయటికి వచ్చింది అంటే అది కూడా ఒక మహిళగా పోరాడాలని బయటకు వచ్చాను నేను ఈరోజు. ఎందుకంటే జరిగే అవినీతులు, చెప్పిన హామీలు ఒక్కళ్ళ కూడా మనకి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు లేరు. అందుకే ఈరోజు వాటి మీద ఫైట్ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. మీ అందరి సహకారం నాకుంటే నేను ఇంకా ముందుకు నడవాలనుకుంటున్నా. మీ అందరి సహకారం నాకు ఇస్తారన్న నమ్మకం నాకుంది.